హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంక ఈవినింగ్కి స్నాక్స్ రెడీ చేస్తున్నాను. ఇంకా పప్పాయ అయితే ఉంది, అదైతే ఇంటి ముందుకు వచ్చినాయండి. చాలా తక్కువ పడ్డాయి, 100కు వచ్చేసి మూడు వచ్చినాయి. బాగా పెద్ద సైజు, చాలా నయ్యం కదండి ఇవి. ఏంటంటే 100కు 3 అంటే చాలా పెద్ద సైజు కదా. బాగా మనకి కొబ్బరి బొండం పెద్ద సైజు ఎంత ఉంటుందో అంత ఉందండి కరెక్ట్గా. ఇక ఫస్ట్ వచ్చేసి కలర్ అయితే గ్రీన్ కలర్లో ఉంది. తర్వాత పండింది లేండి, ఒక 2-3 డేస్కి పండింది అనమాట. బాగా బాగా పండింది కాయ వచ్చేసి. ఇక బాగా లోపలైతే అసలు కలర్ అయితే నిండుగా ఉందండి. అసలు కట్ చేస్తున్నా అసలు బాగా బాగుంది కలరు. అసలు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట. మెత్తగా అయితే లేదు, గట్టిగానే ఉంది. కానీ కాయ వచ్చేసి కట్ చేస్తుంటే అసలు కలర్ అయితే చాలా ఎర్రగా కనిపిస్తుంది. మీకు లాస్ట్లో కట్ చేసి చూపిస్తాను ముక్కలు కూడా. అసలు కలరు ఎంత బాగా కనిపిస్తున్నాయి అని. అసలు బాగుంది కలర్ అయితే, బాగా రెడ్గా అనిపించింది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి, బాగా తీపి ఉందనమాట. ఇత్తనం కూడా మంచి ఇత్తనం అనుకుంటా. ఇంకా నేను ఇది కట్ చేసినప్పుడు ఇత్తనాలు అయితే ఏముండవు కదా హైబ్రిడ్ వాటిల్లో కొన్నిట్లో. ఇందులో వచ్చేసి ఒక 4-5 గింజలు కనిపించినాయి అనమాట. ఇంకా పెద్ద సైజు కదా, ఈ గింజలు చల్లదామని చెప్పేసి తీసాను. ఇంకా అవి చల్లేసానులేండి, అలా అటువైపు కొంచెం మొక్కల వైపు చల్లేసాను. మరి వస్తాయో రావో చూడాలి. అవి నాకు తెలిసి వర్షాకాలం వస్తే కనుక ఇంకా బాగా పెద్ద సైజు కదా, అందుకని చల్లేసాను. ఇంకా హైబ్రిడ్ది కదా, మంచి ఇత్తనం కదా అని. తీపి అయితే బాగా తీపి ఉందండి కాయ వచ్చేసి. కొన్ని ఏంటంటే తీపి ఉండవు, కొన్ని కాయలు వచ్చేసి కొంచెం సవ్వగా ఉంటాయి. ఇది వచ్చేసి బాగా హైబ్రిడ్ది అయినా సరే ఉంటుందో ఉండదో తీపి అనుకున్నాను, కానీ బాగా తీపి ఉందండి. అసలు కలర్ అయితే చూడండి, మీకు ముక్కలు కట్ చేసి పెట్టాను కదా, చూడండి ఎంత ఎర్రగా కనిపిస్తున్నాయో. కలర్ అయితే చాలా బాగుంది, చాలా స్వీట్ ఉందండి. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తిన్నారు. అసలు మామూలుగా అయితే కట్ చేసి ముక్కలు పెట్టేస్తే అసలు తినేవాళ్ళు కాదు, బతిమలాడాలన్నమాట. అలాంటిది ఇక చెప్పకుండానే తినేసారనమాట. ముందు 1-2 టేస్ట్ చూసారు. ఇదిగోండి కలర్ చూడండి, బాగుంది, బాగా తీపుంది. ఇంకా తర్వాత పిల్లలే తీసుకొని తిన్నారులేండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.